నిజం చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎక్కడ క్రష్ కానీ ఎక్కడ అమ్మాయి లవ్ స్టోరీ లేదు? లవ్ స్టోరీ ఉంటాయి అంటే ఫెయిల్ అయిన లవ్ స్టోరీ మీరు బాగా ఇష్టపడి ఫెయిల్ అంటే అదే చెప్తున్నాను కదా నేను. వాట్ విల్ హ్యాపెన్ ఈస్, నువ్వు ఒక హోప్తో ఒక రిలేషన్లోకి లేకపోతే ఒక అమ్మాయి జీవితంలోకి వెళ్ళినప్పుడు నీ హోప్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అక్కడ సో విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. సో నీ హోప్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే నీ ఇమాజినేషన్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నువ్వు ఉండబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వు ఊహించుకుంటావు. సో ఆబ్వియస్గా నువ్వు ఆ జీవితంలోకి వెళ్ళినప్పుడు అది లేనప్పుడు, అది కనపడినప్పుడు యూ విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎవ్రీ సినారియోలో అదే జరుగుతుంది. సో యూ డ్రాప్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఉమెన్, బికాస్ ఆఫ్ ద ఇమేజ్ వాట్ యూ ఫార్మ్డ్ ఆన్ ఎ ఉమెన్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఇట్, యూ విల్ డ్రాప్ అవుట్. లవ్లో డ్రాప్ అవడానికి కారణం అది. ఎనీ రిలేషన్, లవ్ అనే కాదు. సో మీరు డ్రాప్ అయ్యారు? డ్రాప్ అవుట్ అంటే నాకు రిలేషన్స్ డెఫినెట్గా నాకు ఒక హ్యాపెండ్, ద రిలేషన్స్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఐ నెవర్ బీన్ దేర్ లైక్ ఆఫ్టర్ సెటిల్ లాంగ్ టైమ్. అంటే మీకు మీరుగా డ్రాప్ అయ్యారా లేకపోతే అటు సైడ్ నుంచి? అటు సైడ్ నుంచి అంటే అప్పుడు నువ్వు ఏమవుతుంది, నీళ్ళు ఇంట్రెస్ట్ కనపడిపోతే ఆబ్వియస్లీ దిల్ గో అవే, ఇజంట్ ఇట్? సో అంటే ఒక డీప్ లవ్ స్టోరీ మిమ్మల్ని? లేదు, డీప్ లవ్ స్టోరీ అంత డీప్గా వెళ్ళిపోలేదు నా రిలేషన్షిప్లో కూడా. అంటే నేను ఇదంతా జస్ట్ ఒక దాని ఏమంటారు, జస్ట్ స్కై వాక్ లాగా అయిపోయింది థింగ్స్, వాట్ ఎవర్ హ్యాపెండ్. సో అంతే తప్ప ఒక డీప్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి అది నేను డిస్టర్బ్ చేసేసి నా పద్ధతి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి అంత అవ్వాల ఇప్పుడు కూడా. ఎప్పుడు చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి, ఒక అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా పెళ్ళి చేసుకోవద్దు అన్న? లేదు, అదేం లేదంటున్నాను. అదే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. నేను కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోలా. సర్టెన్ థింగ్స్ రియల్లీ కంపైల్ మీ దట్ మచ్. అంత కంపైల్ అవుతే నేను డెఫినెట్గా ఐ డూ ఇట్. ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. అంతే తప్ప నేను వెళ్ళి చేసుకుంటాను, నేను కూర్చొని చేసుకుంటాను, ఎలాగైనా చేసుకునేది, ఇట్ వోంట్ వర్కౌట్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ సో. చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూ అంటే ఏంటంటే, సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా? అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు, బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకటి ఇట్స్ అగైన్ వెరీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ నాకు, టు బి ఫ్రాంక్. ఓకే, ఎందుకు చేసుకోలేదు అదే అంటే మీకు ఇంకా సింపుల్గా పెట్టాలంటే, ఏదైనా పని చేయడానికి రీజన్ ఉంటుంది. ఏదో పని చేయలేదు దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఫర్ మీ. అంతే కదా, మీరు ఏదైనా పని చేస్తే అంటే ఏదో రీజన్ ఉంటే పని చేస్తారు. ఏ పని చేయట్లేదంటే దానికి రీజన్ ఉండదు కదా. సింపుల్ ఆన్సర్ కావాలంటే అది. ఓకే, అంటే మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదన్న విషయం నాకు ఆ నీడ్ రాలా. ఐ మీన్ అంటే పెళ్ళి చాలా రకాలుగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది, రెండు ఉంటాయి. పెళ్ళి అవ్వడం వేరు, జరగడం వేరు, చేసుకోవడం వేరు. సో నా పాయింట్లో టువర్డ్స్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి జరగకూడదు వాళ్ళకి. ఓకే, నేను చాలామంది నేను అడిగిన చాలామంది చెప్పిన ఆన్సర్లు ఏంటంటే, లేదు 20 years 25 years వచ్చినాయి, 26 years వచ్చినాయి, పెళ్ళి చేసుకోవాలి, అందరికీ అయిపోద్ది, నాకు అయిపోవాలి, లేకపోతే ఏంటో నువ్వు ఇది అయిపోతావా అండ్ మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ మ్యారేజెస్. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ యూ, వాట్ యూ గివింగ్ టు ఎ గర్ల్. బట్ పెళ్ళి చేసుకుంటే నాకు ఇది వస్తుంది, ఇట్స్ అగైన్ నాట్ ఎ మ్యారేజ్. నువ్వు ఇవ్వగలగడం is the thing, that is what I feel as a companion, a lifelong companionship. Okay. అంటే ఇప్పుడు మెనీ మ్యారేజెస్ నేను చూసినట్లు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే, దే ఎక్స్పెక్ట్ ఎ లాట్ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్. నా మొగుడు ఇలా ఉండాలి, లేకపోతే నా భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో నీకు అది రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప నువ్వు ఇవ్వడం అనేది
సో హౌ మచ్ యు ఆర్ ఫీలింగ్ దట్ గివింగ్ థింగ్ దాని మీద స్టాండ్ అవుతుంది. అండ్ మేబీ నేను గివింగ్ అంటే నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నంత కంపైల్ నాకు రాలేదేమో మేబీ ఇప్పుడు దాకా. ఓకే, ఆ ఫీలింగ్ ఐ థింక్ ఎస్ ఐ హ్యావ్ టు గివ్ మై సోల్ అండ్ హోల్ లైక్ టు హర్ మై లైఫ్ లాంగ్ అనే అది వస్తే డెఫినెట్గా ఐ థింక్ ఐ మైట్. నిజం చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎక్కడ క్రష్ కానీ ఎక్కడ అమ్మాయి లవ్ స్టోరీ లేదు? లవ్ స్టోరీ డెఫినెట్లీ ఉంటాయి. అంటే ఫెయిల్ అయిన లవ్ స్టోరీ మీరు బాగా ఇష్టపడి ఫెయిల్ అంటే అదే చెప్తున్నాను కదా నేను. సి వాట్ విల్ హ్యాపెన్ ఈస్ నువ్వు ఒక హోప్తో ఒక రిలేషన్లోకి లేకపోతే ఒక అమ్మాయి జీవితంలోకి వెళ్ళినప్పుడు నీ హోప్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అక్కడ సో విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. సో నీ హోప్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే నీ ఇమాజినేషన్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నువ్వు ఉండబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వు ఊహించుకుంటావు. సో ఆబ్వియస్గా నువ్వు ఆ జీవితంలోకి వెళ్ళినప్పుడు అది లేనప్పుడు అది కనపడినప్పుడు యుల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎవ్రీ సినారియోలో అదే జరుగుతుంది. సో యూ డ్రాప్ అవుట్ ఆఫ్ లవ్ not because of the woman, because of the image what you formed on a woman. If you don't find it, you'll drop out. లవ్లో డ్రాప్ అవడానికి కారణం అది. ఎనీ రిలేషన్ లవ్ అనే కాదు. సో మీరు డ్రాప్ అయ్యారు? యా, డ్రాప్ అవుట్ అంటే నాకు రిలేషన్స్ డెఫినెట్గా నాకు ఒక హ్యాపెన్, ద రిలేషన్స్ హ్యావ్ హ్యాపెన్ బట్ ఐ నెవర్ బీన్ దేర్ లైక్ ఆఫ్టర్ సెటిల్ లాంగ్ టైమ్. అంటే మీకు మీరుగా డ్రాప్ అయ్యారా లేకపోతే అటు సైడ్ నుంచి? అటు సైడ్ నుంచి అంటే అప్పుడు నువ్వు ఏమవుతుంది, నీళ్ళు ఇంట్రెస్ట్ కనపడిపోతే ఆబ్వియస్లీ దిల్ గో అవే, ఇజంట్ ఇట్? సో అంటే ఒక డీప్ లవ్ స్టోరీ మిమ్మల్ని? లేదు, డీప్ లవ్ స్టోరీ అంత డీప్గా వెళ్ళిపోలేదు నా రిలేషన్షిప్లో కూడా. అంటే నేను అనేది ఇదంతా జస్ట్ ఒక దాని ఏమంటారు, జస్ట్ స్కై వాక్ లాగా అయిపోయింది థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్. సో అంతే తప్ప ఒక డీప్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి అది నేను డిస్టర్బ్ చేసేసి నా పద్ధతి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి అంత అవ్వాల ఇప్పుడు కూడా. ఎప్పుడు చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి, ఒక అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా పెళ్ళి చేసుకోవద్దు అన్న? లేదు, అదేం లేదంటున్నాను. అదే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. నేను కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోలా. సర్టెన్ థింగ్స్ రియల్లీ కంపైల్ మీ దట్ మచ్. అంత కంపైల్ అవుతే నేను డెఫినెట్గా ఐ డూ ఇట్. ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. అంతే తప్ప నేను వెళ్ళి చేసుకుంటాను, నేను కూర్చొని చేసుకుంటాను, ఎలాగైనా చేసుకునేది, ఇట్ వోంట్ వర్కౌట్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ సో. ఇంట్లో ఎలా ఉంటుంది మీకు ఫోర్స్ పెళ్లి విషయంలో కానీ? లేదు, అసలు ఏముండదా? అంటే అలసిపోయి ఉంటారు? అలసిపోయడం కాదు. ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళకి అందరికీ ఉండేది ఏముంటుందంటే దే విల్ హ్యావ్ ఎ పియర్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ దెమ్, మెనీ ఆఫ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరే అబ్బాయి ఒరే అమ్మాయి వాళ్ళకున్న వాళ్ళు పెళ్ళి ఇప్పుడు చేసుకుంటావురా అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాయిస్ వాళ్ళ మీద వదలలా, నువ్వు ప్రెజర్ ఫీల్ అవుతున్నావు. నీకు ప్రెజర్ ఎందుకు ఉంది అంటే చుట్టుపక్కల ఏమనుకుంటారు, సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా అబ్బాయికి వీళ్ళు ఇంకా పెళ్లి చేయట్లేదా, లేకపోతే ఇంకా పెళ్లి చేయరా, లేదా అబ్బాయికి ఏమైనా తేడా. 100 థింగ్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్లో దే విల్ జస్ట్ పుష్ ఇట్ ఆఫ్ అండ్ దే ఫీల్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. పెళ్లి చేయడం ది పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, నాకు తెలియదు రైట్ ఆర్ రాంగ్. సో పెళ్ళి అనేది చేయడం కాదు పాయింట్, పెళ్ళి చేసుకోవడం ఇస్ ద పాయింట్. పెళ్ళిళ్ళు జరగకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఇంత అంటే ఒక పెళ్ళి చేసుకోను అనేంత అదొక ఇది ఆ డిసిషన్లో ఉన్నారు అని అంటే మీకు పాయింట్ అర్థం కావట్లా. పెళ్ళి చేసుకో నేను అదే చెబుతున్నాను కదా, నేను ఏది కట్టేసి కూర్చోను. ఐ డూ థింగ్స్ డెఫినెట్లీ, బట్ ఎప్పుడో తెలియదు. అది ఎప్పుడో తెలియదు కదా. ద థింగ్ షుడ్, అదే అంటున్నాను కదా, నేను ఏదో అలాగే జరిగిపోవాలి కదా చేసేసుకొని అంటున్నాను. మీకు అర్థమైందా? ఏది చేయను అలాగే, ఏ పని చేయలేను అలాగే, ఏదో జరిగిపోవాలి కదా, అయిపోవాలి కదా, అది నా వల్ల కాదు. అది చేయలేను. స్టేటస్లో మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? అవి జరుగుతుంటాయి, నేను కాదంట్లా, దట్ విల్ హ్యాపెన్. బట్ అగైన్ ఇట్స్ మై థింగ్ రైట్. నేనేదో చేసేసి ప్రామిస్లు బ్రేక్ చేసేసి లేకపోతే తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండి అలా ఉండలేం కదా. ఓకే, ఒక పేరు చెప్పకుండా ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి. ఏది అంటే మీ రిలేషన్లో ఎవరైనా ప్రపోజ్ చేయడంలో, మీరు దాన్ని రిజెక్ట్ చేయడంలో, ఇలాంటి బోలెడు వస్తుంటాయి కదా, మీరు ఒక సెలబ్రిటీ అయ్యండి, మీకు
డెఫినెట్గా వచ్చి ఉంటాయి. ఓకే ఓకే అదే అంటున్నాను అవి చాలా ఉండుంటాయి నాకు చాలా కాదంటలేదు సిల్లీగా ఉంటాయా? అంటే మీకు ద అదర్ పర్సన్ సీరియస్నెస్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే, అదే హౌ సీరియస్ అండ్ హౌ సిన్సియర్ అండ్ హౌ మచ్ దే ఆర్, దట్ యాక్చువల్లీ కౌంట్స్. ఓకే, అంటే మేబీ నేను తీసుకున్నంత ఆ థింగ్ని, మ్యారేజ్ అనే దాన్ని, ఒక కంపానియన్షిప్ అనే దాన్ని అంత సీరియస్గా ఎవరో తీసుకోలేదేమో. సో సుబ్బరాజు గారికి మ్యారేజ్ అయితే కనుక చాలా అద్భుతమైన రిలేషన్ కంటిన్యూ అవుద్దని అనుకోవచ్చు ఇంకా. అంతేగా? దట్స్ వాట్ అండి, ఇట్స్ మ్యారేజ్ ఇస్ నాట్, అదే చెప్తున్నాను కదా ఇందాక, అదే వస్తువు కాదు, అదే కారు ఇల్లు ఇలాంటివి కాదు అవి. ఇంకో ఏదో అయిపోగానే పాడడానికో తీసేయడానికో, జస్ట్ అలా లైటర్ వేళ తీసుకుని ఇది కాదు ఇంకోటి అనుకోవడానికి నో. That's what the respect I have on that thing called relation. Yeah. Okay. I can't change those like your dresses. Hi, you are watching iDream Media. please subscribe for more videos.